అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శపథ గ్రహణ చేసిన తర్వాత పూర్తిగా పోలీస్ కానిస్టేబుల్ అయిన అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్కి స్పెషల్ అప్రిసియేషన్ అండ్ కంగ్రాచులేషన్. మీతో మీకు చూసుకోవడానికి వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను ఇక్కడ వెల్కమ్ చేస్తాము. వాళ్ళకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకు వాళ్ళు చేసిన త్యాగంతోనే మీకు ఈ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వాళ్ళు మీకు వదిలిపెడితే మనం మీకు ట్రైనింగ్ ఇచ్చిన మీ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. మీ అందరికీ చూస్తే నాకు నా ట్రైనింగ్ టైం గుర్తు వచ్చింది. నేను కూడా 2010లో ఇదే విధంగా నవంబర్ నెలలో నా పిఓపి అయింది. సో ఒకసారి మళ్ళీ పిఓపిలో వచ్చి నాకు నా టైం గుర్తు వచ్చింది. మీ అందరికీ చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ చేశాము. ఎందుకు నేను మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే అప్పుడే చెప్పాము, ఫస్ట్ డే అంటే మీరు ఎప్పుడు ఇక్కడ జమ అయ్యారు ఆ రోజు చూసినా కూడా మీ ఫిజికల్ ఫిట్నెస్ మంచి ఉండేవాళ్ళు, మీకు జోస్ ఉండేవాళ్ళు. ఈరోజు మీ పర్ఫార్మెన్స్ చూసి ఐ కెన్ బెట్ దట్ ఈవెన్ ఆర్డీ పరేడ్ అంటే మనకు డ్రిల్లో బెస్ట్ ఉంటుంది కంట్రీలో, రిపబ్లిక్ డే పరేడ్లో వెళ్ళిన కంటిజెంట్కి కూడా మీరు కంపీట్ చేయగలుగుతారా, అది నా నమ్మకం. సో మీ పర్ఫార్మెన్స్ మంచి ఉంది, మీ ఫిట్నెస్ మంచి ఉంది. ఇప్పుడు కొన్ని విషయం ఈరోజు మీరు మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఈరోజు నుంచి మీరు పూర్తిగా ఒక ఆఫీసర్గా ఫీల్డ్లో వెళ్తున్నారు. ఇది చాలా పెద్ద బాధ్యత. సో ఈ బాధ్యత నిర్వహించుకోవడానికి కొన్ని విషయం మీ మైండ్లో ఉండాలి. ఆ కారణంతో నేను మీతో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ట్రైనింగ్ టైంలో మీకు చూసుకోవడానికి మీ గైడ్స్ ఉంటారు, మీ డిఎస్పి గారు, మీ ఆర్ఐ గారు మీకు ఫ్యామిలీ పెద్దగా చూసి అరే మీకు ఏం ప్రాబ్లం ఉంది సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధం ఉంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా సిపి గారికి చెప్పి, అడిషనల్ డిసిపి గారికి చెప్పి హాస్పిటల్ లేకపోతే ఏదో ఒక ప్లేస్లో పంపించాలి. ఆ విధంగా మీకు ఒక ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండేవాళ్ళు. కానీ మీరు ఇక్కడ నుంచి ఫీల్డ్లో పోతే డెఫినెట్లీ అక్కడ కూడా మాకు వెల్ఫేర్ గురించి, మన మెన్కి సేఫ్టీ సెక్యూరిటీ గురించి అరేంజ్మెంట్స్ ఉంటుంది. కానీ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న పద్ధతి పరంగా సిస్టమ్ ఉండదు. కొంతమందికి మానమూలు ప్రాంతంలో మీ అందరు దాదాపు పాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సో మీ పోస్టింగ్ ఏరియా డెఫినెట్లీ కొంచెం రూరల్ ఏరియాలో ఉంటుంది. సో దయచేసి మీ ఫిట్నెస్, మీ హెల్త్ తప్పకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఫిట్నెస్ మీరు ఈరోజు ఎట్లా మెయింటైన్ చేశారు అదే విధంగా భవిష్యత్తులో కూడా మీరు రెగ్యులర్గా మార్నింగ్ పీటీ, రోల్ కాల్ అన్నీ అటెండ్ చేస్తే మీ గురించి లాభం ఉంది, మీకు లాభం ఉంటుంది, డిపార్ట్మెంట్కి మీ పర్ఫార్మెన్స్ తెలిసిపోతుంది. అది వేరే విషయం, మార్నింగ్ ఎవరెవరు మార్నింగ్ రిపోర్ట్ చేశారా, లైన్ రూల్ కాల్లో వచ్చారా. కానీ ఇది మీకోసం చాలా మంచిది, మీ హెల్త్ మానిటరింగ్కి చాలా మంచిది ఉంటుంది. సో దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మీ హెల్త్, మీ డిసిప్లిన్ మీరు ఇక్కడ ఎట్లా మెయింటైన్ చేశారు ఆ విధంగానే మెయింటైన్ చేయండి. లేకపోతే మీ ప్రిన్సిపల్ గారు మహబూబ్ నగర్ నుంచినే ఉన్నారు, చెప్తున్నారు సార్ మా ఊరు నుంచి కూడా 4-3 ఉన్నారు. సో అందరు ఎస్పీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు మీరు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారా చూడండి, 2 సంవత్సరంలో ఎట్లా పరిస్థితి చేంజ్ అయింది. సో దయచేసి మన ట్రైనింగ్ సెంటర్కి గౌరవం మెయింటైన్ చేయండి, మీ ప్రిన్సిపల్ గారికి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి. ఫీల్డ్లో వెళ్ళినా ఆ విధంగానే మెయింటైన్ చేయండి మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్. సెకండ్ ఉంది, అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యడానికి కొన్ని ఇన్సిడెంట్స్ మనకు తెలిసింది, మీరు చూసారా న్యూస్ పేపర్లో కూడా. చాలా టఫ్గా మనము ఉన్నాము మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎందుకు మనమే అసాంఘిక కార్యక్రమం మీద నియంత్రణ చేస్తాము, మన బాధ్యత కంట్రోల్ చేయడానికి ఉంది. ఒకవేళ మన సిస్టంలో ఆ విధంగా వీక్నెసెస్ ఉంటే అది చాలా బ్యాడ్. సో ఎట్టి పరిస్థితిలో యాజ్ ఎ సిస్టమ్ తెలంగాణ పోలీస్ ఎప్పుడు కూడా చాలా డిసిప్లిన్, చాలా ఆనెస్ట్, ఇంటిగ్రిటీ మీద మనకు 50-60 ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా పెద్ద కంప్లైంట్ రాలేదు. సో ఆ సిస్టమ్కి గౌరవం మన్నించి మీరు కూడా రేపటి నుంచి, ఈ రోజు నుంచినే ఈ సిస్టమ్కి భాగంగా ఉంటే మీరు కూడా ఆ గౌరవం మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ విధంగా
యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకండి. ఎట్లా చేస్తేనే మీకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కానిస్టేబుల్కి ఇంతకు ముందు హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, మ్యాక్సిమం ఎస్ఐ వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు రెండు వైపు అవకాశం ఉంది. ఒకటి ముందు వెళ్ళడానికి, అంటే మీ ప్రమోషన్స్ డెఫినెట్లీ మీ ప్రీవియస్ బ్యాచెస్ నుంచి చూస్తే వాళ్ళ కంపారిజన్తో 90 బ్యాచ్తో చూస్తే, 97 బ్యాచ్కి చూస్తే, 96 బ్యాచ్కి వాళ్ళతో మీకు మంచి ప్రమోషనల్ అవెన్యూస్ ఉంది, అవకాశం ఉంది. మంచి పని చేస్తే డెఫినెట్లీ యూ విల్ బికమ్ గుడ్ ఆఫీసర్, యూ విల్ కమాండ్ ఎ పోలీస్ స్టేషన్. దట్ ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్. కానీ అక్కడి వరకు చేరుకోవడానికి ఈ డిసిప్లిన్ అండ్ ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. అది మెయింటైన్ చేయండి. అదేవిధంగా చాలామందికి సైడ్ వైజ్ మూవ్మెంట్కి కూడా అవకాశం ఉంది. రకరకాల స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో కూడా అవకాశం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ పరంగా మీరు సైబర్ బ్యూరోలో, నార్కోటిక్స్ బ్యూరోలో, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్లో చాలా అవకాశం ఉంది. మీ క్యారెక్టర్, మీ బిహేవియర్, మీ పర్ఫార్మెన్స్ మంచి ఉంటే అక్కడ కూడా మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు. మీ ఫ్యామిలీకి దగ్గర కూడా ఉండొచ్చు. చాలామంది ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రమోషనల్ పోస్టింగ్స్ లేకుండా డెప్యుటేషనల్ పోస్టింగ్ గురించి. సో అది కూడా మేము మీకు అడ్వైస్ చేస్తున్నాము. దయచేసి మీకు ఉన్న స్కిల్స్, సపోజ్ మీకు మంచి టెక్నికల్ స్కిల్ ఉంది, డ్రోన్ గురించి మీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, లేకపోతే మీకు సిడిఆర్ అనాలిసిస్ గురించి, సాఫ్ట్వేర్ ప్లానింగ్కి స్కిల్ ఉంది, తప్పకుండా మీరు డెవలప్ చేయండి. ఎందుకు? లర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనకు ట్రైనింగ్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, క్రైమ్, బిఎన్ఎస్ అన్నీ చదివి ఎగ్జామ్ రాసి పాస్ చేసాము, మా పని అయిపోయింది, అట్లా లేదు. లైఫ్ లాంగ్ నేర్చుకునే ఉండండి. ట్రైనింగ్లో మీరు ఉంటే మీకు ఒక పద్ధతి పరంగా, ఒక సిస్టమ్ పరంగా ఎగ్జామ్ ఉంటుంది. కానీ లైఫ్లో ప్రతిరోజు మీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు మీకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చినా అది ఒక క్వశ్చన్ పేపర్ అలాగా ఉంటుంది. మీరు రిజాల్వ్ చేస్తే, సాల్వ్ చేస్తే, మీకు ఆన్సర్ కరెక్ట్గా దొరికితే మీకునే హ్యాపీనెస్ అవుతుంది. ప్లస్ పబ్లిక్ అప్రిసియేషన్ మీకు అడిషనల్గా ఉంటుంది. ఒక కానిస్టేబుల్ ఎక్కడ కూడా 2-3 సంవత్సరంలోనే మీకు ఒక బీట్లో పంపిస్తే మీరు ఆ బీట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. దాదాపు ఒక 1000 మెంబర్స్ మీరు మంచి చూసినా వాళ్ళకి లైఫ్లో డెఫినెట్లీ చేంజ్ ఉంటుంది. సో డే 1 నుంచి మీ ఆబ్జెక్టివ్ ఉండాలి. మేము ఏ విధంగా మేము నేర్చుకున్న విషయంకి వాడుకున్న ఏ విధంగా పబ్లిక్కి హెల్ప్ చేయాలి. పబ్లిక్కి హెల్ప్ మేము 2-3 సార్గా, అంటే 2-3 టైప్లో చేసుకోవచ్చు. ఫస్ట్, మంచి బిహేవియర్. ఎవరు మీతో వస్తే మాట్లాడితే వాళ్ళు ఒక డిస్ట్రెస్లోనే ఉంటారు. జనరల్గా హ్యాపీగా, హాయిగా మ్యారేజ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎవరు పోలీస్తో అడగరు, వారికి అందరికీ తెలిసి ఉంటుంది. కానీ మ్యారేజ్లో వెళ్తున్నప్పుడు దారి మిస్ అయితే టెన్షన్లో పడి ఇమీడియట్గా మా దగ్గర వస్తారు. సో డిస్ట్రెస్లో ఉన్న మనిషిని మా దగ్గర వస్తారు. ఎవరు దొంగతనం అయింది, దారి మిస్ అయింది, ఏదో ఒక సంఘటన జరిగింది. సో ఆ విధంగా ఉన్న మనిషికి ఫస్ట్ సింపథెటిక్గా మాట్లాడాలి. వాళ్ళు చాలాసార్గా వాళ్ళకి ప్రాబ్లం కూడా క్లియర్గా మీకు చెప్పలేకపోవడానికి పరిస్థితి ఉండదు. సో ఫస్ట్ వాళ్ళతో పొలైట్లీ మాట్లాడి, భరోసా ఇచ్చి, కొంచెం వాటర్ ఇచ్చి మాట్లాడితే మీకు వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత మీకు ఉన్న సిస్టమ్కి నాలెడ్జ్, ఈ ప్రాబ్లంకి సమాధానం ఎట్లా ఉంటుంది, మంచి మీకు కాంటాక్ట్స్ కూడా ఉండాలి. మెడికల్ ప్రాబ్లం అయితే ఎవరికి చెప్పాలి, లీగల్ ప్రాబ్లం అయితే సపోజ్ ఒక హోమ్లెస్ గర్ల్ ఉంటే వాళ్ళకి ఎక్కడ పంపించాలి, ఆ విధంగా అన్ని విషయం మీకు జనరల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు చదివిన విషయంకి అడిషనల్గా ఫీల్డ్లో వెళ్ళిన అందరి గురించి మీకు తెలిసి ఉండాలి. ప్రాబ్లం ఉంటే మేము ఎవరి దగ్గర పంపించు, ఎవరితో సహాయం అడగొచ్చు. ఒకవేళ ఒక ఫైర్ ఇన్సిడెంట్ మాకు తెలిసింది, ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్కి నంబర్, వాళ్ళతో మీకు పరిచయం ఉండాలి. ఈ అన్ని కాంటాక్ట్స్ మీరు డెవలప్ చేసి మెయింటైన్ చేసి పెడితే మీ పనిలో మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, డిపార్ట్మెంట్లో ఉన్న చట్టం గురించి కంటిన్యూస్గా చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు మొత్తం మనకు పాత ఉన్న ఐపీసీ, సిఆర్పిసి రీరిటర్న్ చేయడం జరిగింది. మీ అందరు అదే చదివి ఎగ్జామ్ క్వాలిఫై చేశారు. బట్ ఈ రూల్స్లో కూడా రెగ్యులర్గా పార్లమెంట్ ద్వారా, కోర్ట్ జడ్జ్మెంట్ ద్వారా చేంజెస్ అవుతుంది. సో దయచేసి మీ అందరు సివిల్ కానిస్టేబుల్ డెఫినెట్లీ మీకు ఇన్వెస్టిగేషన్స్ ఒక 5-10 yearsలో తప్పకుండా ఫస్ట్
చిన్న చిన్న అంటే రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఉంటే, చిన్న వాల్యూ దొంగతనం ఉంటే ఫస్ట్ మీకు వస్తుంది. తర్వాత పెద్ద కేసెస్ కూడా మీకు ఇన్వెస్టిగేషన్గా యాజ్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీ బాధ్యత ఉంటుంది. కొన్ని కేసెస్లో ఫస్ట్ అసిస్టెంట్గా సిఐ గారికి, ఎస్ఐ గారికి ఉండి అంటే మన క్రైమ్ మ్యాప్ తయారు చేసి, సీన్ ఆఫ్ ఆఫెన్స్కి మ్యాప్ తయారు చేసి అన్ని విధంగా చేయడానికి మీకు డ్యూటీ ఉంటుంది. సో దయచేసి ఈ రూల్, చట్టం గురించి, ప్రొసీజర్ గురించి చాలా మంచిగా నేర్చుకోండి, చదువుతూనే ఉండండి. అది కూడా మీకు ఒక పెద్ద అసెట్. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సిసిఆర్బిలో, సిసిఎస్లో అవకాశం ఉంటుంది. అక్కడ మీరు మంచి పని చేసినా మీకు మంచి అవకాశం ఉంటుంది ప్రమోషనల్ గ్రోత్కి కూడా. సో ఈ 3 విషయం మీద నేను మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది గుర్తుపెట్టి పని చేస్తే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ యూ విల్ రిటైర్ యాజ్ అన్ గుడ్ ఆఫీసర్ విత్ క్రాస్ బెల్ట్. అది నాకు నమ్మకం ఉంది, అది నా బ్లెస్సింగ్స్ ఉంది మీ అందరికీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.